హలో వెల్కమ్ టు D6. దిస్ ఈస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు చాలా కీలకమైన గత 30 ఏళ్ళుగా పెండింగ్ సమస్యకు ఏ రకమైన శాస్త్రమైన పరిష్కారాన్ని అందించవచ్చు అనే అంశం మీద ప్రధానంగా ఇప్పటికే మీ దృష్టికి అది అనేక సందర్భాల్లో చర్చకు వచ్చింది. మళ్ళీ తిరిగి ఈరోజు మాదిగ మేధావులు వాళ్ళు ఒకరి మీద ఒకరు ఎట్లయితే వాళ్ళ నాయకులు ఎట్లయితే విమర్శించుకుంటున్నారో మేధావులు కూడా అదే రకంగా విమర్శించుకుంటున్నారు. కానీ దానికి పరిష్కార మార్గాన్ని వెతకడంలో ఇరు వర్గాలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయి అనే దానికి నిదర్శనంగా మనం చూడవచ్చు. అదే మాదిగ సమస్య, ముఖ్యంగా వర్గీకరణ సమస్య. ఇవాళ మిత్రులారా, వర్గీకరణ సమస్యకు మూలాలను పరిశోధించకుండా కేవలము వాటిని అంటే ఒక కులం తిన్నదని ఇంకో కులం తిన్నదని ఇంకో కులం, ఇట్లా మీరు మనవాదులు, మీరు దొంగలు అని చెప్పేసి ఏదైతే మా రాజకీయ నాయకుల్లాగా మాదిగ నాయకులు తిట్టుకున్నట్టుగానే మేధావులు కూడా మీ వాదన న్యాయబద్ధం కాదు అని చెప్పేసి ఇరు వర్గాల వాదన కూడా ఇందాక నిందించుకునే విధంగా ఉంది తప్ప పరిష్కరించుకునే విధంగా లేదు. ఇవాళ వర్గీకరణ సమస్యకు మూలాలు కులం కాదు, ప్రాంతం అనేది నేను 2004 నుండి చెప్పుకుంటూ వస్తున్నా. ఎందుకు ఈ అంశం 2004 నుండి చెప్పుకుంటూ రావాల్సి వచ్చిందంటే, ఇవాళ తెలంగాణ వెనుకబడడానికి ఆంధ్ర పాలకుల దోపిడీ ఎంతైతే కారణమో అంతకంటే దుర్మార్గమైన కారణము ఇవాళ తెలంగాణలో దళితుల దోపిడీ, విద్యా ఉద్యోగ రంగాల దోపిడీ ఆంధ్ర దళితులే చేశారన్నారు అనడానికి అనేక సాక్ష్యాలు, నిదర్శనాలు ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా తెలంగాణ వచ్చి 11 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా ఈ రోజు వరకు డైరెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్లో తెలంగాణ నుండి మాల నుండి కానీ మాదిగల నుండి కానీ ఇంకా మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాల నుండి కానీ అసలే లేరు. మరి లేనప్పుడు ఏ రకంగా వీళ్ళు దోపిడీ చేసినట్టు అవుతుంది? ఇవాళ అర్హులే లేనప్పుడు, మాలలు కూడా అర్హులే లేనప్పుడు మరి మాదిగల దోపిడీ ఎట్లా జరిగింది? అంతేకాకుండా ఇవాళ డక్కలి వాళ్ళు, తెలంగాణలో డక్కలి కులం ఇవాళ మాదిగ కులాన్ని అంటున్నది మా అవకాశాన్ని మీరే దొబ్బేశారని. అలాగే మాదిగ అనుబంధ 18 కులాలు ఏవైతే ఇవాళ చెప్పబడుతున్న వాళ్ళు కూడా మా అవకాశాన్ని మాదిగలు దోచేసిందని. అంతేకాకుండా మాలల్లో కూడా 32 కులాలు ఏవైతే ఉన్నాయో మాలలే దోచేసిందని చెప్పేసి వాళ్ళ ఆ కులాలు కూడా అంటున్నాయి. మరి వాళ్ళ మాలల్ని మాదిగలు అంటున్నారు దోపిడీదారులని, మాదిగల్ని మాదిగ అనుబంధ కులాలు అంటున్నాయి, మాలల్ని మాల అనుబంధ కులాలు అంటున్నాయి. అంటే ఇవాళ మరి ఎవరిని దోపిడీ చేసినట్టు? కాబట్టి ఇవాళ ఎవరిని దోపిడీ చేశారు? దానికి శాస్త్రీయమైన ఆధారాలు ఏంటి? 70% మాలలే తిన్నారని చెప్పడానికి ఆధారాలే లేవు. 15% రిజర్వేషన్లు, కనీసం 7% కూడా ఇంతవరకు అమలు కాలేదని కేంద్ర ప్రభుత్వ శాఖలు కానీ రాష్ట్ర ప్రభుత్వ శాఖలు కానీ ఇవాళ స్పష్టంగా నివేదికలు ఇచ్చినాయి. అంటే 15% ఇప్పటి వరకు 7% అమలు కాలేదు, అంటే సగం కూడా అమలు కాలేదు. మరి అట్లాంటప్పుడు మాలలు 70% ఎట్లా తిన్నారు? ఇది శాస్త్రీయమైన పద్ధతి ఎట్లా అవుతుంది? ఇది ఏ రకంగా? ఈవెన్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా మీరు కనుక తీసుకుంటే బాగుపడ్డదంతా కూడా మాలలు, ఆంధ్ర మాలల ఉపకులాలు, మాదిగల ఉపకులాలు, మాదిగలు, ఆంధ్ర మాదిగలు, ఆంధ్ర మాలలు, ఆంధ్ర మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు మాత్రమే బాగుపడ్డాయి తప్ప తెలంగాణ మాలలు కానీ తెలంగాణ మాదిగలు కానీ తెలంగాణలో ఉన్న 57 ఇతర మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలు కానీ బాగుపడ్డ దాఖలాలు లేవు. రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ తేల్చమని చెప్పండి. ఒక్క డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా తెలంగాణలో ఉన్నాడా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడా? రామచంద్రరావు కమిషన్ చెప్పగలుగుతుందా వాస్తవాలు? ఇవాళ చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయోజనాలు ఆశించి అశాస్త్రీయంగా ఆనాడు హడావుడిగా ఉమ్మడి షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని ఇవాళ తన పరిధిలో లేనప్పటికీ కూడా 341 సంబంధం లేకుండా చేయాల్సిన వర్గీకరణ అంశాన్ని 341తో ముడిపెట్టి ఏబిసిడి చేసి ఆర్టికల్ 338 క్లాజ్ 9 ప్రకారంగా జాతీయ ఎస్సీ కమిషన్ అనుమతి తీసుకోకుండా హడావుడిగా
ఆనాటి రాజకీయ ప్రయోజనాలు ఆశించి అటు మందకృష్ణ మాదిగ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కై ఇవాళ హడావుడిగా తెచ్చిన వర్గీకరణ చట్టం వల్ల, ఆ చట్టం వల్ల ఇవాళ ఆంధ్ర మాలలు నష్టపోగా తెలంగాణ మాదిగలు నష్టపోయారు. ఎందుకు? ఇక్కడ 12% తెలంగాణలో మాదిగలు ఉంటే 7% మాత్రమే వీళ్ళకి లబ్ధి వచ్చింది. ఆంధ్రాలో 12% మాలలు ఉంటే అక్కడ 6% మాత్రమే వాళ్ళకి లబ్ధి వచ్చింది. అంటే మెజారిటీ కులాలైన మాలలు మాదిగలు వారికి వాళ్ళ జనాభా ప్రకారంగా అవకాశాలు రాలేదు. కాబట్టి అక్కడ దాన్ని మాలలు వ్యతిరేకించారు, ఇక్కడ మాదిగలు వ్యతిరేకించారు. వాళ్ళకి నష్టం జరిగింది కాబట్టి వ్యతిరేకించారు. సో మాలలు మాదిగలు మెజారిటీ కులాలకు నష్టం జరిగిన రీతిలో ఇవాళ వర్గీకరణ చట్టం వచ్చింది. దాంతో ఇవాళ తెలంగాణలో రెల్లీలు లేరు, తెలంగాణలో ఆది ఆంధ్రలో లేరు. వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది ఆంధ్ర నుండి మైగ్రేట్ అయిన కాకి మాధవరావు లాంటి వాళ్ళు కావచ్చు, జేబీ రాజు లాంటి వాళ్ళు కావచ్చు. ఇట్లాంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర నుండి వలస వచ్చిన ఏవైతే మాల ఉపకులాలు ఉన్నాయో వాళ్ళు వచ్చారు తప్ప, హైదరాబాద్లో సెటిల్ అయ్యారు తప్ప ఒరిజినల్గా ఇక్కడ రెల్లి కానీ ఇక్కడ ఆది ఆంధ్రాలు కానీ ఇక్కడ లేరు. మరి లేనప్పుడు మరి ఇక్కడ తెలంగాణలో ఆ 2% కూడా ఎవరికి పోవాలి? ఇక్కడున్న అక్రమంగా ఎవరైతే వలసదారులుగా ఉన్న వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు, ఉమ్మడి రాష్ట్రము ఏర్పడిన తర్వాత 56లో అక్కడికి వెళ్ళి వలస వచ్చిన వాళ్ళంతా కూడా లబ్ధి పొందిన ఇక్కడ ఉంది. ఆంధ్ర మాలలు, ఆంధ్ర మాదిగలు, ఆంధ్ర ఉపకులాలు మాత్రమే లబ్ధి పొందేది తప్ప తెలంగాణ మాలలు కానీ, తెలంగాణ మాదిగలు కానీ, తెలంగాణ ఉపకులాలు కానీ లబ్ధి పొందలేదు. ఉపకులాలు అనడం కంటే కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ 57 కులాలు అనడం సరైనది. మరి ఈ పరిస్థితులలో అటు మాల మేధావులు కానీ ఇటు మాదిగ మేధావులు కానీ ఒకరిని ఒకరు నిందించుకునే విధంగా వర్గీకరణ సమస్యకు శాస్త్రీయమైన పరిష్కారాన్ని అందించకుండా వాళ్ళు ఇవాళ ఆంధ్రజ్యోతిలో వ్యాసాలు రాస్తున్నారు. చాలా స్పష్టంగా నేను చెప్పాల్సుకునే సందర్భంగా అంటరాని వాళ్ళుగా దళితులంతా ఒక్కటే, సుప్రీంకోర్టు వేరు కావాలి, దళితులంతా ఒక్కటే కాదని చెప్పినా అది తప్పు. 200% సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో ఛాలెంజ్ చేయడానికి, వాదించడానికి నేను సిద్ధం. ఎందుకంటే ఏ కులం కాకులంగా 1132 కులాలు, అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో 59 కులాలు ఉన్నప్పటికీ కూడా వేల కోట్ల అధిపతి అయినా సరే దళితులలో ప్రొఫెసర్ అయినా సరే, రాష్ట్రపతి స్థాయికి ఎదిగినా సరే అంటరానితనమనే జాడ్యము నిరంతరం వెంటాడుతుంది ఈ హైందవ సమాజంలో. ఈ హైందవ సమాజంలో నిరంతరము ఈ అంటరానితన జాడ్యము వెంటాడుతున్న క్రమంలోనే వాళ్ళ రిజర్వేషన్ అనే అంశం తెర మీదకి వచ్చింది. ఈ అంటరానితనం కారణంగా కులవీక్షతను ఎదుర్కొంటున్న ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ ఒకటే షెడ్యూల్లో చేర్చి, దేశవ్యాప్తంగా కూడా ఒకటే ఛార్జీలో చేర్చి, ఒకవేళ వాళ్ళని విభజించాలంటే 2/3 మెజార్టీ లోకసభలో, 2/3 మెజార్టీ రాజ్యసభలో, అట్లాగే 50% అసెంబ్లీలో తీర్మానం చేయాలి, అక్కడ లోకసభ రాజ్యసభలో తీర్మానాన్ని. అది 400 సీట్లు బీజేపీకి వచ్చినా కాంగ్రెస్కి వచ్చినా అది సాధ్యం కాదు. ఎందుకంటే 134 మంది ఎస్సీ ఎస్టీ ఎంపీలలో దాదాపుగా 120 మంది దాకా దీనికి వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళంతా ఉత్తరాది చమార్లు, ఉత్తరాది మహర్లు, ఉత్తరాది ఆదివాసీలు, ఉత్తరాది లంబాడీలు, వీళ్ళంతా కూడా దానికి వ్యతిరేకం. దక్షిణాదిలో ఉన్న మాలలు వ్యతిరేకం, దక్షిణాదిలో ఉన్న లంబాడీలు వ్యతిరేకం. సో కాబట్టి ఇవాళ మెజారిటీగా ఉన్న ఎంపీలు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్ కూడా వర్గీకరణకు వ్యతిరేకమే. కాగా రాజ్యాంగ ప్రక్రియ చాలా సుదీర్ఘమైన ప్రక్రియ, క్లిష్టమైన ప్రక్రియ ఉన్న కారణంగా అటు రాజ్యాంగ పరంగా ఇటు రాజకీయాల పరంగా అసాధ్యమైన 341 సవరణను 30 ఏళ్ళుగా ఇవాళ కొట్లాడి పార్లమెంట్లో చట్టం వస్తాయని చెప్పిన రాజకీయ పార్టీలు కానీ, అట్లాగే నాయకుడు ఎవరైతే కృష్ణన్న కానీ మరి మాదిగలను మోసం చేసినట్టు కాదా? ఇవాళ సాధ్యం కానీ 341 సవరణ అవుతుందని చెప్పేసి ఆయన మొత్తుకున్నారు. నేను మొదటి నుండి మొత్తుకుంటున్న 341తో సంబంధం లేదు, అది అసాధ్యమైన విషయం దాన్ని సవరించడము.
2004 నుండి మొత్తుకుంటున్నా నేను, నన్ను పట్టించుకునే పరిస్థితి లేదు. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు 341తో సంబంధం లేకుండా రాష్ట్రాలు చేసుకునే హక్కు ఉందని చెప్పింది. ఇదే విషయము పంజాబ్లో 1975లోనే పంజాబ్ చేసుకున్నది, 2009లోనే ఇవాళ తమిళనాడు చేసుకున్నది. 2019 బేబీ రైట్ టు కరెక్షన్. అయితే ఇవాళ ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలకు తమ అధికారం ఉంది కాబట్టి అక్కడ రిజర్వేషన్లను పంచుకోగలిగినాయి. మరి మన మిగతా రాష్ట్రాలకు, పంజాబ్కు తమిళనాడుకు ఉన్న హక్కులు మిగతా రాష్ట్రాలకు లేవా? భారత రాజ్యాంగం అధికరణ 15 Clause 4, 16 Clause 4 అండ్ ఆల్సో 17 ప్రకారంగా ఖచ్చితంగా ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆయా రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ 15 and 16 Clause 4 ప్రకారంగా వాళ్ళని రిజర్వేషన్లను పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకునే అధికారం రాష్ట్ర పరిధిలోనే ఉంది. ఒక లా ప్రొఫెసర్గా నేను 341తో సాధ్యం అవసరం లేదని చెప్పాను, సాధ్యం కాదని చెప్పాను, కానీ నా మాట వినలేదు. 2016లో ఆగస్టు 5వ తారీఖున నేను మాలా మేధావులు గద్దరన్న, ఇటు మాదిగ మేధావులు ప్రొఫెసర్ ముత్తన్న, అలాగే ఉపకులాల మేధావులతో కలిపి నా ప్రిన్సిపాల్గా PG కాలేజ్ ఆఫ్ లా నిజాం న్యాయ కళాశాలలో ప్రిన్సిపాల్గా ఉండి నేను ఇరు వర్గాలను మేధావులతో చర్చించిన తర్వాత అటు మాలా నాయకులు కానీ ఇటు మాదిగ నాయకులు కానీ అది పరిష్కారం ఇష్టం లేక నా మీద దాడి చేస్తే నా తలకాయ వాళ్ళు కొట్టారు. అదంతా కూడా మీడియాలో వచ్చింది, చూశాను మీరంతా కూడా. అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా నేను ఉమ్మడిగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి, ఇది ఉమ్మడి సమస్య, ఉమ్మడిగా పరిష్కరించుకోవాలి, ఇది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి సమస్య, ఇది దేశ సమస్య కాదు, అందుకే 341తో సంబంధం లేదు, ఇది కేవలం రాష్ట్ర సమస్య మాత్రమే, అందులో రాష్ట్రాలు 2గా విభజించినా సరే 371D అనే ఒక ఆర్టికల్ ఉంది, అది ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతంలో ఏదైతే ఈ 3 ప్రాంతాల్లో ఉన్న రిజర్వేషన్ సమస్య వాళ్ళ ప్రాంతాల మధ్య అసమానతల కారణంగా ఏర్పడ్డది. సో ఆ అసమానతలు తొలగించడానికి విద్యా ఉద్యోగ రంగాల్లో ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతంలో విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశాలు వచ్చే విధంగా 371D అనే ఒక ఆర్టికల్ భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డది మన కోసమే, తెలుగు ప్రజల కోసమే. సో దాని ద్వారా విద్యా ఉద్యోగ రంగాల్లో జిల్లాని యూనిట్ చేసుకుని జోనల్ పద్ధతిలో, అంటే జిల్లా పోస్టులు జిల్లా స్థాయిలో, రాష్ట్ర పోస్టులు జోనల్ పద్ధతిలో పంచుకోవచ్చు అని చెప్పేసి నేను మొదటి నుండి 371D ఏ అసెంబ్లీ తీర్మానంతో పని లేదు, లోకసభ తీర్మానంతో పని లేదు, కేవలము రాష్ట్ర క్యాబినెట్ కూర్చొని ఒక డిసిజన్ తీసుకొని కేంద్ర క్యాబినెట్ పంపితే, కేంద్ర క్యాబినెట్ రాష్ట్రపతికి పంపితే, రాష్ట్రపతి దాన్ని ఆమోదిస్తే సరిపోతుంది, సవరణను ఆమోదిస్తే సరిపోతుంది. దీనికి 30 ఏళ్ళ పోరాడవక్కర్లేదు. 3 రోజులు 3 రోజులలో ఇది జరిగే ప్రక్రియ, అది కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. అంటే దేశంలో ఇవాళ జమ్మూ కాశ్మీర్ లాంటి క్లిష్టమైన సమస్య రాష్ట్రపతి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఇలా పరిష్కరించి రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం ఈ చిన్న సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయింది? ఈ చిన్న సమస్యను 341తో ముడిపెట్టి ఇవాళ రాజకీయాలు చేసిన అన్ని రాజకీయ అగ్రకుల పార్టీలు, అలాగే ఈ ఉద్యమాన్ని చేసిన నాయకుడు మరి దళిత సమాజాన్ని, మాదిగ సమాజాన్ని ముఖ్యంగా మోసం చేసినట్టు కాదా? మరి మాదిగ మేధావులారా, మరి ఇప్పటిదాకా జరిగిన మోసాన్ని ప్రశ్నించని మీరు ప్రశ్నిస్తున్న నాలాంటి వారిని బ్లేమ్ చేయడం, నేనేదో మాలలో తొత్తుగా ఉన్నట్టుగా, నేనేదో వర్గీకరణకు వ్యతిరేకమైనట్టుగా నా మీద నిందలేయడం, శాస్త్రీయంగా ఎవరికి అన్యాయం జరగని రీతిలో రామచంద్ర కమిషన్ రిపోర్టు తప్పని చెప్పాను, అక్కడున్న మాలలకు ఇక్కడున్న మాదిగలకు నష్టం జరిగిందని చెప్పాను. అది వాస్తవమా కాదా? 100% వాస్తవం. అది అశాస్త్రీయమైన పద్ధతిలో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు ఆశించి తెచ్చాడని చెప్పాను. అది జాతీయ ఎస్సీ కమిషన్ సంప్రదించడంలో తెచ్చాడని చెప్పాను. అది 341తో సంబంధం ముడిపెట్టి ఇలా సుప్రీంకోర్టులో కొట్టేసే విధంగా రాజకీయాలు చేశాడని చెప్పాను. నయా మనవాదైన చంద్రబాబు నాయుడు ఇలా మాలబాధితులు నిర్మించి తన అధికారాన్ని కోసం ఇలా మాలబాధితులు శాస్త్రంగా విడిపోయే విధంగా వాళ్ళు శత్రువులుగా, అసలు పాలక సమాజంగా ఉన్నదే మాలలు. ఈ సమస్యను పరిష్కరించాల్సింది చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి. మాలలు కాదు. మాలలకి సంబంధం? వాళ్ళు అడ్డుకుంటే మాత్రం ఆగేరా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే అది ఆగుతుందా? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే అది ఆగుతుందా?
కాబట్టి కేవలం మాలల మీద వాళ్ళని మనువాదులు అన్న తర్వాతనే కదా, వాళ్ళని దొంగలు అన్న తర్వాతనే కదా, వాళ్ళు దోపిడీదారు అన్న తర్వాతనే కదా వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. మందకృష్ణ మాదిగని వాళ్ళని అనకుండా ఉంటే వాళ్ళు అంత పెద్ద మీటింగ్ పెట్టుకుంటోలే కాదు, ఇవాళ వ్యతిరేకించుటోలే కాదు. మరి తప్పేవారిది? కేవలము మాలదిరా, వాళ్ళని బదనాం చేస్తున్న మాదిగలది కాదా? ఇవాళ మాదిగా ఉపకులాలు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళంతా కూడా మా అవకాశాలని దొబ్బేసి ఇవాళ మనువాదులుగా తయారైన మాదిగలు అని చెప్పేసి 18 కులాలు ఇవాళ ప్రశ్నిస్తున్నాయి మాదిగ కులాలు. మరి మీరు కూడా మనవాదులేనా? డక్కల కులం మిమ్మల్ని దొబ్బేస్తుంది, తినేస్తున్నారని చెప్పేసి అంటుంది. 57 ఉపకులాల నాయకుడు బైరి వెంకటేశం మాల మాదిగలు ఇద్దరే దొంగలు దొబ్బేస్తున్నారని చెప్పేసి అంటున్నాడు. మరి మీరు మాదిగలు కూడా ఆ రకంగా మనవాదులేనంటే కదా, దొబ్బేసి తిన్నట్టే కదా. కాబట్టి ఈ దొబ్బేసి తినడం అనే సిద్ధాంతమే తప్పు. ఇది పాలక సమాజము వీళ్ళ మధ్యలో పంచాల్సిన పంపిణీ న్యాయం చేయాల్సింది. తప్పు చేసిన పాలక సమాజాన్ని నిందించకుండా, తప్పు చేసిన అగ్రకులాలను నిందించకుండా ఇలా మాదిగలు మాలలను నిందించుకోవడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లేదు. ఇదంతా కూడా వాళ్ళ మధ్యలో ఐక్యతను దెబ్బతీసి వాళ్ళ రాజకీయ అధికారం వైపు రాకుండా అటు బీఎస్పీ ఆ రోజు ఎదుగుతున్న క్రమంలో 1994లో బీఎస్పీ ఒక అద్భుతమైన శక్తికి ఎదుగుతున్న క్రమంలో దాన్ని దెబ్బ కొట్టడానికి నయామనువైన చంద్రబాబు నాయుడు ఆనాటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుట్రలు అన్ని మాలల్ని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించి, మాదిగల్ని తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించి మాదిగల మధ్య అగాధాన్ని క్రియేట్ చేసేసి ఈ సమస్య చిన్నగా పరిష్కరించుకోవాల్సిన సమస్య 3 రోజుల్లో పరిష్కరించే సమస్య 30 ఏళ్ళుగా పరిష్కారం కాకపోవడానికి కారణం కేవలం అగ్రకుల రాజకీయ పార్టీలే కారణం. దానికి వత్తాసు పలికిన నాయకత్వమే కారణం. అది మాలైనా మాదిగైనా. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా మాల మేధావులారా, మీరు ఇప్పటికీ 30 ఏళ్ళుగా 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు కంటే ఎక్కువ కూడా మనకు నష్టపోయినాం. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ నష్టపోయినాం. భూమిలో పంపకాలు నష్టపోయినాం, వాటాలు నష్టపోయినాం, అధికారంలో వాటా నష్టపోయినాం, సంపదలో వాటా నష్టపోయినాం, సినిమా ఇండస్ట్రీలో వాటా నష్టపోయినాం, ఫార్మా రంగంలో వాటా నష్టపోయినాం, ఇవాళ ఐటీ రంగంలో వాటా నష్టపోయినాం, ప్రైవేట్ రంగంలో వాటా నష్టపోయినాం. అన్ని రంగాల్లో ఉమ్మడి పోరాటాలు చేయకుండా ఒకరు నిందించుకుంటా ఇవాళ మొత్తంగా దళిత జాతి అంతా నిర్వీర్యమైపోయింది. నష్టం జరిగింది. మనివాదుల కాడ మోకాలు తలకాయను మనవాదుల పార్టీల మోకాళ్ళ కాడ అగ్రవర్ణాల కాడ ఇవాళ దాసోహమయ్యే పరిస్థితికి నెట్టబడడానికి కారణం మాదిగ నాయకత్వం కారణం కాదా అంటున్నాను. దాన్ని ప్రశ్నించాల్సిన మేధావి వర్గం, ఆ తప్పును సరిచేయాల్సిన మేధావి వర్గం అటు మాలలకు వాళ్ళు వంతపడుతూ మాదిగలకు వీళ్ళు వంతపడుతూ చివరికి ఏం జరుగుతుందంటే ఈ సమస్యకు పరిష్కారం కాకుండా ఒకరిని నిందించుకుని 30 ఏళ్ళు అగాధాన్ని క్రియేట్ చేస్తున్న ఈ మేధావి వర్గమా, ఒకసారి తిరిగి ఆలోచించండి మేధావి వర్గమా. ఇవాళ ఆత్మ పరిశీలన చేసుకోండి. మాదిగ మేధావి వర్గమా అసలు మూలాలు ఇది జాతీయ సమస్య కాదు, ప్రాంతీయ సమస్య. ఈ సమస్యకు పరిష్కారము ప్రాంతీయ 371Dలోనే ఉంది. ఆర్టికల్ 15 క్లాస్ 4 అండ్ 16 క్లాస్ 4 ఉంది తప్ప, రాష్ట్రపతిలోనే ఉంది తప్ప దీనికి పార్లమెంట్కి సంబంధం లేదు. కంచాయిల లాంటి వాళ్ళు యూపీఎస్సీకి దీనికి ముడిపడుతున్నారు. యూపీఎస్సీకి దీనికి ఏం సంబంధం? యూపీఎస్సీకి సంబంధం కావాలంటే మందకృష్ణ గారు బాగా దగ్గర కదా నరేంద్ర మోడీకి పార్లమెంట్లోనే చట్టం చేయమనండి. పార్లమెంట్లోనే చట్టం చేస్తే పార్లమెంట్లో చట్టం ద్వారా ఇలా ఈ సమస్యకు శాస్త్ర పరిష్కారం వచ్చే అవకాశం ఉంది కదా. మొత్తం ఏ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా చట్టం చేయాల్సిన అవసరం లేదు కదా. మరి ఆ దిశగా మీరు ఎందుకు ఇవాళ మందకృష్ణ గారికి సూచన చేయడం లేదు? ఆ దిశగా ఎందుకు అడుగులు వేయడం లేదు? మాదిగలు వాస్తవ మూలాలు ఎందుకు గ్రహించడం లేదు మేధావు? కాబట్టి ఇప్పటికైనా ఈ అగాధాన్ని 30 ఏళ్ళుగా ఈ మాదిగల మధ్య నిప్పురవ్వల అగ్నిగుండంలా రగులుతున్న ఈ సమస్యను పరిష్కరించాలంటే అటు చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి ఉండాలి, ఇటు రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉండాలి. ఈ ఇద్దరు శాస్త్రీయంగా ఈ సమస్యను 371D ప్రకారంగా జిల్లాలు యూనిట్ చేసుకొని జనాభా దామాష పద్ధతిలో ఎవరికి నష్టం జరిగిన రీతిలో ఈ సమస్యకు పరిష్కారం అదొక్కటే మార్గం. ఆ దిశగా మేధావులు వర్గీకరణ సమస్యకు మూలాల్ని గ్రహించి సరి అయిన సమస్యకు పరిష్కారాన్ని అందించే దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి D6 భావిస్తున్నది. ఈ ఛానల్ మన ఛానల్, తప్పకుండా ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై భీమ్.